అసలు ఈరోజు ఎపిసోడ్ చూసినాక కామనర్స్‌ని చూస్తుంటే అసలు ఏంట్రా వీళ్ళు? ఏంట్రా ఇలా అవుతున్నారు? అసలు అగ్ని పరీక్షలో ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏంట్రా ఇలా తయారవుతున్నారు? ఏం అర్థం అవ్వట్లేదు. అందరూ నలుగురు అంటే మాక్సిమం ఆఫ్ ద కామనర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంక మాకే అన్నీ తెలుసు. బిగ్ బాస్ కంటే ఎక్కువ మాకే తెలుసు. బిగ్ బాస్‌కి మించిన పొజిషన్ వాళ్ళు తీసుకున్నారనిపిస్తుంది. అలా రూల్ చేస్తున్నారు. కెప్టెన్‌ని పట్టించుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదు. పక్కనోళ్ళ ఒపీనియన్స్‌ని పట్టించుకోవట్లేదు. అసలు నేనే తోపు, నేనే కరెక్ట్ అనే దాంట్లో ఉన్నారు కామనర్స్ అంతా. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో సంజన గారు కొన్ని వర్క్స్‌ని రీఅసైన్ చేస్తున్నారనమాట. తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే ఇంట్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి గదా! సో, ఎవరో ఒకరిని ఇన్‌చార్జ్‌గా పెడితే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఈమెకు చెప్తే దాన్ని కొంచెం మేనేజ్ చేయొచ్చు కదా! అనే ఉద్దేశ్యంతో మనీష్ గారిని తీసుకుందాం అనే ఆలోచనతో అందరితో డిస్కస్ చేస్తున్నారనమాట. సో, ఇది మళ్ళీ శ్రీజ అండ్ సంజన ఇద్దరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆమె శ్రీజ ఏం పాయింట్ రైజ్ చేసిందంటే, ఆల్రెడీ కుకింగ్ డిపార్ట్‌మెంట్‌కి మెంటర్‌గా ఉంది గదా ప్రియ. సో, ప్రియనే చూసుకోవచ్చు కదా! ఒక కొత్త వర్క్ అని చెప్పి కొత్త పర్సన్‌కి అసైన్ చేసేస్తే ఇంక ప్రియ పనేముంది అని చెప్పి ఒక పాయింట్ రైజ్ చేసింది శ్రీజ. ఈ పాయింట్‌లో మనీష్‌కి చాలా హర్టింగ్‌గా అనిపించిందనమాట. అంటే తనకి ఏం పని లేదు కదా! ఇంకో పని గ్రాబ్ చేసి ఏదో ఒకటి చేద్దాము అనే అనుకున్నాడు మనీష్. కానీ దీనికి అడ్డంగా ఎవరు ఉన్నారు? శ్రీజ ఇక్కడ అడ్డంగా ఉంది. సో, మనీష్‌కి కోపమొచ్చిందనమాట ఆ పాయింట్‌లో. ప్రియ గూడా నేను ఆల్రెడీ మెంటర్‌గా ఉన్నాను గాబట్టి నేనే చేస్తా అని తీసుకుందనమాట. శ్రీజ ఇందులో గూడా ఏంటి, ఈ పని నాకే ఇవ్వండి అంట. ఆల్రెడీ తను లాండ్రీ చేస్తుంది. మళ్ళీ ఈ పని గూడా గావాలంట. అంటే అక్కడ మనీష్ అడగడంలో ఓకే. పాయింట్ ఉంది. మళ్ళీ ఇందులో శ్రీజ అడగడంలో పాయింట్ ఏంటి? సో, దానికి మనీష్ హర్ట్ అయ్యాడు. అండ్ మనీష్ నువ్వేంటి అన్ని వర్క్స్ నువ్వే తీసుకుంటావా? అని చెప్పి ఒక పాయింట్ అన్నాడనమాట. సో, అలా వీళ్ళిద్దరి మధ్యన కొంచెం అక్కడ క్లాష్ వచ్చింది. సో, దానివల్ల మనీష్ హర్ట్ అయిపోయి బయటికెళ్ళి ఏడ్చడం గూడా జరిగిందనమాట. వీళ్ళసలు రూత్‌లెస్ బిహేవియర్ ఈ మనుషులతో నేను ఉండలేను. టెనెన్స్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. సో, టెనెన్స్ దగ్గరికెళ్ళి బయట ఔట్ హౌస్ రూమ్‌లో ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడే ఉంటాను. లోపలికెళ్ళనని చెప్పి అసలు వాళ్ళ మీద ఇంత ఇంత గాదు. బంచ్ ఆఫ్ ఇడియట్స్ అది ఇది అని మనీష్ ఇంకా ఫుల్ రివర్స్ అనమాట వాళ్ళ మీద. సో, ఈయనకి ఎవరైతే సపోర్టింగ్‌గా ఉంటారో వాళ్ళందరూ మంచోళ్ళు. మిగతా వాళ్ళందరూ ఫేక్ అనమాట ఆయన దృష్టిలో. ఇందులో పవన్ మాత్రం మంచిగా అనిపించాడు. ఎందుకంటే సంజన గారు క్యాప్టెన్. క్యాప్టెన్ అనే పదవికి ఎంత కాదన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా కాదని రెక్లెస్‌గా మేమసలు ఆవిడ మాట వినము అన్నట్లు బిహేవ్ చేయకూడదు. కొంచెం అడ్జస్ట్ అయ్యి అంటే మన పాయింట్స్ ఏదన్నా ఉన్నా కూడా మనం పెట్టాలి. క్యాప్టెన్ ముందర నాకు ఈ ఇబ్బంది ఉంది, ఈ సమస్య ఉంది ఆర్ నాకు ఈ పాయింట్ నచ్చలేదు అనే ఒపీనియన్ చెప్పడం వేరు. అసలు నీ పాయింటే పాయింట్ కాదని తీసి పడేయడం అంటే ఎదుటి మనిషిని అలా తీసి ఇలా పక్కన పడేయడం వేరనమాట. ఒక పక్కేమో హరీష్ బాధ. లాస్ట్ ఎపిసోడ్‌లో నేను చెప్పాను కదా రివ్యూలో. ఆయన ఆయన ఆ ఉద్దేశంతో అనలేదేమో అని నాకు గూడా అనిపిచ్చింది. సో, బట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా ఫీల్ అయిపోయి సంజన గారైతే ఇంకా పర్సనాలిటీ మీదకెళ్ళిపోయి, ఆడవాళ్ళని మీరిలా తక్కువ చేస్తారని నేను అనుకోలేదని చెప్పి సంజన గారు ఇంకొంచెం ఎక్కువ అనేసరికి ఆయనకింకా చాలా బాధగా అయిపోయిందనుకుంటే, ఇంకా ఫీల్ అయిపోతూనే ఉన్నాడు. ఇంక వీళ్ళందరూ ఫేక్. ఇంకా ఈయన గూడా సేమ్ మనీష్ కేటగిరీనే అనమాట. నేనేమనుకుంటానో నన్ను ఎవరు సపోర్ట్ జేస్తారో అసలు నేను అనుకున్నది సపోర్ట్ చేసిన వాళ్ళు గ్రేట్. లేదా ఎదురు తిరిగి ఏదైనా జరిగింది అంటే వాళ్ళు ఫేక్, ఫేక్, ఫేక్. అయినా బిగ్ బాస్ ఎళ్ళంటే ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. చుట్టూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాటికి మనం అది కాదని ప్రూవ్ చేసుకోవాలి. అంత స్ట్రాంగ్‌గా ఉండగలగాలి. లేదా బిగ్ బాస్ హౌస్‌లో వీక్ పెర్ఫార్మర్‌గా బయటికెళ్ళిపోతాం. మరి ఈ చిన్న విషయానికి మేబీ అది ఆయనకి పర్సనల్‌గా హర్ట్ అయ్యుండొచ్చు. బట్ ఆయన స్ట్రాంగ్‌గా నిల్చొని ఫైట్ చేయాల్సింది. కానీ అన్నం తినకుండా మరీ చిన్న పిల్లలు చేసినట్లు అలిగేసి బిగ్ బాస్ చేత మళ్ళీ మోటివేషన్ ఇప్పించుకొని తోడుగా రాముని పెట్టించుకొని ఆయన లోపల ఏం బిహేవ్ చేశాడో మనకు తెలీదు గానీ బిగ్ బాస్ మాత్రం భయపడిపోయి ఈయన ఏం చేసుకుంటాడో అనే లెవెల్‌లో ఆయనే దిగొచ్చి ఒక మనిషిని తోడుగా పెట్టి ఫుడ్ తినిపించి చాలా బుజ్జగించే ప్రయత్నం చేశారనమాట హరీష్ గారిని. సో, ఆ లాస్ట్ ఎపిసోడ్ వల్ల ఆయన అందరి మీద ఇట్లా కోపం పెట్టేసుకున్నారనమాట. శ్రీజ మీద ఎందుకు కోపం అంటే మధ్యలో కొట్టింది కదా! నాకు ఏదో కొంచెం మంచిగా అనిపించలేదు సార్. నాకు కూడా అలానే అనిపిస్తుంది. అమ్మాయిల్ని తక్కువ చేసినట్లే అనిపిస్తుందని శ్రీజ కూడా చెప్పడం వల్ల ఇంకా ఆయన పెట్టేసుకున్నారనమాట. సో, ఎవరైనా రివర్స్ అయ్యారే అంటే హరీష్ గారికి ఇంకా హరీష్ ఆ కోపం అలాగే పెట్టుకుంటారనమాట. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అందరూ సేమ్ పగ ప్రతీకారం. అంటే మమ్మల్ని ఇలా చేస్తారని చెప్పి పగ పెట్టేసుకొని దాన్ని చాలా పెద్దది చేసుకుంటున్నారు. ఎవరికీ ఆ అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ గాని, ఓకే అని పాజిటివ్ థింకింగ్ గాని, క్షమించే గుణం గాని అసలు ఏవీ లేవు. ఒక్కరికి గూడా ఈ హౌస్‌లో.
ఛాన్స్ దొరికితే దాన్ని పెద్దది చేద్దామా, ఇంత పెద్దది చేద్దామా, రచ్చ చేద్దామా అనే ఉద్దేశంతోనే ఉన్నారు అందరూ. కామనర్స్ అయితే మరీను. వాళ్ళు ఫుడ్ తెచ్చి ఇచ్చినా కూడా ఆయన నో అంటే నో. మీ ఫుడ్ నేను తినను. మీ చేతులారా ఇస్తే నేను అయ్యో ముట్టుకోను. ఇవేం పంతమో నాకు అర్థం కావట్లే. సంజన మళ్ళీ ఓ పెద్ద పనే చేస్తుంది. సో దానివల్ల రేపో మాపో మళ్ళీ ఇంట్లో గొడవలు ఖచ్చితంగా ఖాయం అనమాట. అంటే మళ్ళీ ఫుడ్ దొంగతనం. అసలు ఈసారి ఎందుకంటే ఇంకా ఈ మెంటర్ పదవి ఇస్తుంటే నన్ను ఇంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారా, అసలు నా పదవికే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీకు మీకు పాఠం చెప్పాల్సిందే అని చెప్పి మళ్ళీ ఫుడ్ దొంగతనం చేశారనమాట. అక్కడ ఉన్న ఆరెంజెస్ అన్ని తీసుకొని మళ్ళీ పైన పెట్టారు. సో ఈసారి మెంటర్ ప్రియా కదా, ప్రియ కనిపెడతాదా లేదా అని మళ్ళీ ఇంకో గేమ్ ప్లాన్ అనమాట ఇది సంజన గారికి. సో ఎప్పుడు ఏదో ఒకటి ఎవరినో ఒకరిని గెలుకుదామనే ఉంటది సంజన గారికి. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఇంట్లో ఆమెకి, లేకపోతే ఇంకా ఆగదనమాట, కాళ్ళు చేతులు ఆగవు అనమాట. మార్నింగ్ లేవగానే మళ్ళీ డాన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లోరా గారు ఒక ఇష్యూ స్టార్ట్ చేశారనమాట. ఈసారి ఇష్యూ ఏంటంటే బాత్రూమ్ లో ఎవరి పర్సనల్ థింగ్స్ వాళ్ళు అలానే వదిలేస్తున్నారు, నాకు మళ్ళీ క్లీనింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ సంజన గారితో ఏదైతే గొడవ జరిగిందో దాని టాపిక్ మీద అనమాట. సో ఇప్పుడు అందరూ ఎవరి థింగ్స్ వాళ్ళు అలా వదిలేస్తున్నారు, నేను ఏదైనా ఎవరి వస్తువు అయినా క్లీనింగ్ చేసేటప్పుడు అక్కడ చూస్తే గాన అవి అలాగే తీసి డస్ట్బిన్ లో పడేస్తా అని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారనమాట. కానీ అది వార్నింగ్ లాగా వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదు. అసలు అర్థం కాకుండా దాన్ని మళ్ళీ సాగదీసి ఇంకా లైవ్ లో అయితే ఇంతసేపు జరిగింది ఆ డిస్కషన్. సో ఆవిడ పాయింట్ ఏంటి, అలా చెప్తే అన్నా మీరు కొంచెం విని మీరు మీ వస్తువులు మీ ప్లేస్లో పెట్టుకుంటారని ఆవిడ పాయింట్. సో లాస్ట్ అంటే వీకెండ్ డే ఇవన్నీ అందరు బిజీగా ఉన్నారు, వదిలేశారు, ఓకే నేను అర్థం చేసుకుంటా, బట్ ఈసారి నుంచి అయినా మీ వస్తువులు మీ ప్లేసెస్లో పెట్టుకోమని ఆమె కొంచెం వార్నింగ్ లాగానే ఇచ్చింది. సో అక్కడ మాక్సిమం అందరూ ఉన్నారు, అందరు వింటున్నారు. తనూజ, రీతు వీళ్ళ పాయింట్ ఏంటంటే ఎందుకు అలా డస్ట్బిన్ లో పడేయడం, అలా పడేస్తే ఎవరు యూజ్ చేసుకోలేము కదా, సో మీరు మాకు చెప్తే మేము తీసేస్తాము, ఎవరైనా బిజీలో ఉన్నప్పుడే అలా వదిలేస్తారు కదా, సో అంత చిన్నదానికి డస్ట్బిన్ లో పడేయడం ఎందుకు అని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక రకంగా కరెక్టే, బట్ ఎవరి థింగ్స్ ని వాళ్ళు ఎప్పటికప్పుడు నీట్ గా వాళ్ళ ప్లేసెస్ లో పెట్టుకోవడం అనేది వాళ్ళ ఓన్ బాధ్యత. సో ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనుల్లో అంటే తనూజ కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఆర్ అక్కడ ఉన్న ఎవరైతే యూజ్ చేస్తుంటారో థింగ్స్ ని అప్పుడప్పుడు ఇలా ఎలా యూజ్ చేస్తుంటారు, ప్లస్ కాఫీలు, టీలు, ప్లేట్స్, వాళ్ళ ఓన్ పర్సనల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లీన్ చేయకుండా అక్కడే ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తున్నారు, ఆ కౌంటర్ టాప్ మీద పెట్టేస్తున్నారు అని తనుజ పాయింట్. సో దానికి నేను సీరియస్ అవ్వట్లేదు కదా, సో నేను ఎలాగైతే దాన్ని తీసి మళ్ళీ డస్ట్బిన్ లో వేస్తున్నాను, మీరు కూడా ఇలాగే కొంచెం అడ్జస్ట్ అయ్యి కొంచెం వాష్రూమ్ విషయంలో అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంటే బాగుంటుందేమో అని తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ రీతు కూడా వెజల్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆవిడ కూడా సేమ్ పాయింట్ అనమాట. అంటే డిషెస్ వాష్ చేస్తున్నప్పుడు అక్కడంతా కొంచెం చెత్త అంతా ఉంటుంది కదా, సో వాళ్ళు అలాగే వదిలేసి ఆ ప్లేట్స్లో కానీ డిషెస్లో కానీ ఏదైనా ఫుడ్ ఉంటుంది కదా దాన్ని అలాగే పడేస్తుంటారు కదా, సో దాన్ని నేనే తీసుకొని డస్ట్బిన్ లో పడేస్తున్నానని నీతు పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కరెక్టే ఉన్నారు. సో వీళ్ళు చేస్తున్నారు, బట్ వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలని ఏం లేదు కదా. సో అది మినిమం బాధ్యత, ఎవరి థింగ్స్ వాళ్ళు పెట్టుకోవడం అనేది మినిమం బాధ్యత. అండ్ వీళ్ళేం పడి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా చెప్పచ్చు. సో మీరు డిషెస్ ఇలా వదిలేస్తున్నారని చెప్పి, లేదంటే డిషెస్లో ఉన్న ఫుడ్ని పడేయట్లేదు సరిగ్గా డస్ట్బిన్లో అని చెప్పి వీళ్ళు కూడా పాయింట్స్ పెట్టచ్చు. అండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు కూడా తర్వాత వచ్చే ఎపిసోడ్లో, తర్వాత డిస్కషన్స్లో కానీ, తర్వాత నామినేషన్స్లో కానీ సేమ్ పాయింట్ తీసుకొని వచ్చారు. అంటే ఒకసారి తనుజ కూడా కంప్లైంట్ చేసింది వాళ్ళ మెంటర్ కి, ఫుడ్ తిన్న ప్లేట్స్ ఇవన్నీ ఇక్కడ కౌంటర్ టాప్ మీద వదిలేస్తున్నారు. రీతు కూడా కంప్లైంట్ చేసింది, అంటే ఫుడ్ అంతా ఉన్నదంతా ప్లేట్ అంతా డిష్ వాషింగ్ లో వేస్తున్నారు, అసలు అక్కడంతా ఫుడ్ అంతా పడిపోతుంది అని చెప్పి ఆమె కూడా కంప్లైంట్ రైజ్ చేసింది. సో ఎవరికైనా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు, వాళ్ళు కూడా ఆ పాయింట్స్ ని తీసుకొని వస్తారు, ఇలా చేయొద్దు అని చెప్పి ఒక రిక్వెస్టింగ్ కానీ వార్నింగ్ కానీ వాళ్ళు కూడా ఇస్తారు. సో అక్కడ ఫ్లోరా కూడా అదే పని చేసింది, దానికి మళ్ళీ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయడం అనేది కూడా నాకు మంచిగా అనిపించింది. సో ఇక్కడ నా ఓవరాల్ పాయింట్ ఏంటంటే ఎవరి థింగ్స్ ని వాళ్ళు పెట్టుకుంటే సమస్యనే ఉండదు, అంటే ఎవరి పర్సనల్ ఐటమ్స్ ఇంకొకరు వచ్చి ఆ పని చేయాల్సిన అవసరం లేదు, మన థింగ్స్ మనం పెట్టుకోవడం అనేది మన బాధ్యత, మన డ్యూటీ. అది బిగ్ బాస్ వెళ్ళే అయినా ఎక్కడైనా మన ఓన్ పనిని ఇంకొకరికి ఇవ్వకుండా మనం చేసుకోవడం అనేది మినిమం థింగ్ అని నా ఫీలింగ్.
తర్వాత ఇంక మిస్సింగ్ ఆరెంజెస్ గురించి ప్రియా వెతుకుతూ ఉందనమాట. ఇల్లు మొత్తం వెతుకుతుంది అనమాట. అండ్ ఫస్ట్ సంజన గారి రూమ్‌లోనే ఎతికింది. సంజన గారు గూడా అన్నారు, "అసలు నేనెందుకు దొంగతనం చేస్తా" అని చెప్పి. ఆవిడ మాత్రం "నేను మిమ్మల్నే గాదు అందరిని చేస్తా. మిమ్మల్ని గూడా వదిలేది లేదని" చెప్పి ఇంటిని మొత్తం వెతికింది. కానీ ఫైనల్లీ కిచెన్‌లో దొరికాయన్నమాట ప్రియాకి. సో, ప్రియాకి దొరకగానే అసలు ఇక్కడే ఉన్నారు గదా! కిచెన్‌లోనే దొంగతనం జరిగింది గాబట్టి, ఇక్కడే అందరూ ఉన్నారు. ఇక్కడే దొంగతనం జరిగింది. సో, దీన్ని మాత్రం ఎవరు చూడలేదా అని చెప్పి ప్రియా ఒక పాయింట్ రైజ్ చేసిందనమాట. అది కొంచెం తనూజ పర్సనల్‌గా తీసుకుంది. అంటే నన్నే అంటుందేమో అని చెప్పి. సో, పర్సనల్‌గా ప్రియ తనూజని ఏమి అనలేదు. కానీ సో, ఇక్కడే ఉన్నాను గదా! నేను కిచెన్ కుకింగ్‌లోనే ఉన్నాను గదా! సో, నన్నే అంటుందా ఏమో అని చెప్పి కొంచెం హర్ట్ అయిపోయింది తనూజ. కానీ అక్కడ హర్ట్ అయ్యేంత పెద్ద విషయం అయితే ఏం లేదు. ప్రియ నార్మల్‌గానే అడిగింది. ఇక్కడే ఉంటున్నా, కళ్ళ ముందరుంటున్నా మనకు కనిపించలేదేంటి అని చెప్పి ప్రియ నార్మల్‌గానే అనింది ఆ సిట్యుయేషన్‌లో. కానీ అసలు సంబంధమే లేని ఇన్వాల్వ్‌మెంట్ ఎవరిదంటే శ్రీజదనమాట. శ్రీజ పాయింట్ అయితే కనిపెట్టింది. అంటే ఇది చేసింది సంజన గారని చెప్పి నీట్‌గా కనిపెట్టింది. మళ్ళీ మళ్ళీ వాదిస్తుందనమాట. చాలా ఎక్కువ వాదిస్తుందనమాట. సో, సంజన గారికి, ప్రియాకి ఉన్న మధ్యలో మళ్ళీ శ్రీజ వచ్చి మాట్లాడడం, అంటే ఒక స్టాండ్ తీసుకున్నట్లు మాట్లాడడం, అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ లాగా కొంచెం అక్కడ నాకు కనిపిస్తుంది వాళ్ళది. ఎందుకంటే తర్వాత మళ్ళీ సంజన గారు తనెందుకొస్తుంది? నీకు నాకు మధ్యలో జరుగుతుంది గదా! అని చెప్పి ప్రియాని అంటుంటే, నేను కూడా స్టాప్ చేయను. తనని రావాలంటే రాని. అది ఎవరి ఇండివిడ్యువల్ వాళ్ళ గేమ్ అని చెప్పి ప్రియ ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసిందేమో అని చెప్పి నాకనిపిచ్చింది. తర్వాత కొన్ని ఫన్నీ థింగ్స్ అయితే జరిగాయి. సో, అవన్నీ రివ్యూ ఇచ్చుకోనికి పెద్దగా లేదు కాబట్టి ఫైనల్‌గా లాస్ట్‌లో నామినేషన్స్ ఏవైతే జరిగాయో సో, దాని గురించి డైరెక్ట్‌గా ఎళ్ళిపోదాం. సో, 'బిగ్ బాస్' నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. సో, నామినేషన్ ప్రక్రియ ఏంటంటే సో, ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని సో, వాళ్ళు ఇంట్లో ఎందుకు అర్హత లేదో చెప్పి రెడ్ పెయింట్ పూయాలని చెప్పి 'బిగ్ బాస్' చెప్పాడనమాట. సో, ఫస్ట్ వచ్చింది ఎవరైతే తనూజ. తనూజ ఎవరిని సెలెక్ట్ చేసుకుందంటే హరిత హరీష్‌ని సెలెక్ట్ చేసుకుంది. తనూజ నామినేషన్ పాయింట్ ఏంటంటే లాస్ట్ నామినేషన్‌లో శ్రీజ నామినేట్ చేస్తున్నప్పుడు మధ్యలో హరీష్ వచ్చేసి తన పాయింట్‌ని చెప్పాడనమాట. అది కూడా చాలా హార్ష్‌గా కొంచెం గట్టిగా అంటే నీ బిహేవియర్ బాలేదు. అవి ఇవన్నీ కొంచెం ఎక్కువగా మాట్లాడాడనమాట. దానికి తనూజ హర్ట్ అయిపోయింది. సో, అదే పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సో, తనూజ పెట్టిన పాయింట్ ఏవైతే ఉందో అవన్నీ క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. దానికి హరీష్ కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అంటే ఆయన ఉద్దేశంలో అప్పటికి తన ఇష్యూ ఏంటి, తన పర్సనల్ ఇష్యూస్ ఏంటి అవన్నీ కూడా తెలీదు కాబట్టి, ఆవిడ ఏం చెప్పినా చిరాకు పడ్డం, ఇవన్నీ కిచెన్‌లో ఏదన్నా పాయింట్ ఉండి మనం అడిగినా, ఏదైనా చెప్పినా తను ఎక్కువ చిరాకు పడుతుందనే పాయింట్‌లో ఆయన ఆ పాయింట్ బిహేవియర్ అంటే కిచెన్‌లో నువ్వు చేసిన బిహేవియర్ సో, ఈ పరంగా బిహేవియర్ అన్నాడు గానీ, పర్సనల్‌గా బిహేవియర్ నువ్వు నీ పర్సనాలిటీనే నాకు నచ్చదు. అది ఇది అన్నంత బిహేవియరల్ ఇష్యూ అన్నట్లు మాట్లాడలేదని చెప్పి ఆయన కూడా తన పాయింట్ నీట్‌గా చెప్పాడనమాట. సో, వీళ్ళ ఇద్దరి కాన్వర్జేషన్ కొంచెం నీట్‌గా పాయింట్ టు పాయింట్ ఇద్దరిది కన్విన్సింగ్‌గా ఎళ్తూ ఉందనమాట. కానీ నాకేమనిపించిందంటే మధ్యలో తనూజాని మాస్క్ మ్యాన్‌ని కొంచెం హరీష్‌ని కొంచెం ఎక్కువగా అనేసి నువ్వు అని కొంచెం ఎక్కువ అని మాట్లాడేసిందని నా ఫీలింగ్. ఎందుకంటే మాస్క్ మ్యాన్ చాలా నీట్‌గా, కామ్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సో, దాన్ని కొంచెం ఈవిడే కొంచెం గిల్టిఫై చేసిందేమో. సో, తనుజ కూడా బేసిక్‌గా ఏమన్నా కొంచెం కామ్‌గా తన దగ్గర ఏమన్నా పాయింట్ ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఇచ్చే రెస్పాన్స్ బట్టి తను కొంచెం గిల్టిఫై చేస్తే ఆర్ కొంచెం పెద్దది చేస్తే ఈ సిట్యుయేషన్స్‌లో ఏమైనా మనకి సింపతి వర్కౌట్ అయితదా? నేను ఏడుస్తే అని చెప్పి ఇలాంటి కొన్ని ఆలోచించి ఏమన్నా చేస్తుందా అని నా ఫీలింగ్. సో, ఇందులో కూడా మాస్క్ మ్యాన్‌ని అలా గెలకడం, ఆయన దానికి మళ్ళీ రెచ్చిపోవడం, ఇంకా ఆయనని గెలికితే మనకు తెలిసిందే గదా! కామ్‌గా ఆన్సర్స్ ఇచ్చే రకమైతే మాస్క్ మ్యాన్ గాదనమాట. ప్రతీదీ ఇంకా ఎక్కువ చేసి మాట్లాడడం, ఎక్కువ వర్డ్స్‌ని మాట్లాడడం, ఎంత మీరు అని చెప్పినా గూడా ఆయన అనే వర్డ్స్ హర్టింగ్‌గానే ఉంటాయి. సో, ఈయన నార్మల్‌గా వెళ్తున్న ఫ్లోని డిస్టర్బ్ చేసి తనుజానే కొంచెం గెలికిచ్చుకొని ఆయన చేత కొంచెం వాయిస్ రైజ్ చేపిచ్చుకొని నాకు కొంచెం పాయింటొస్తుంది. సో, నా పాయింట్ గూడా వాలిడే గదా! అన్నట్లు ఆలోచించిందేమో అని నాకు కొంచెం అలా అనిపిచ్చింది. తర్వాత తనుజ ఎవరిని నామినేట్ చేసిందంటే ఫ్లోరాని నామినేట్ చేసింది. సో, పాయింట్స్ ఏం చెప్పిందంటే ఆవిడ కొంచెం స్టాటిస్టిక్‌గా బిహేవ్ చేస్తుందన్నట్లు. అంటే కండిషనర్ అండ్ షాంపూ ఇది మిక్స్ చేసి సంజన గారి మీద ఒక రివెంజ్ ప్లాన్ అయితే చేసింది గదా! సో, ఈ పాయింట్స్ అన్నీ తెచ్చి అంటే
ఇతరులతో ఫ్లోరా గారికి వేరే వాళ్ళతో జరిగిన ఇష్యూస్ అన్నీ తీసుకొనొచ్చి నామినేషన్స్ పాయింట్స్‌గా చెప్పిందనమాట తనుజ. సో, నామినేషన్స్ పాయింట్స్ ఇవన్నీ ప్రాబ్లమ్ లేదు గానీ, సో, వేరే వాళ్ళతో జరిగిన ఇష్యూస్‌ని నామినేషన్స్ పాయింట్‌లో తీసుకొని రావడం అనేది నాకు కొంచెం వాలిడ్‌గా అనిపించలేదు. సో, దానికి ఫ్లోరా గారు గూడా ఏం డిఫెండ్ చేసుకోలేదు. తను కామ్‌గా, సైలెంట్‌గా, నార్మల్‌గా దాన్నలా వదిలేసారనమాట. సో, ఇవి తనుజ గారి 2 నామినేషన్స్. తర్వాత వచ్చిందెవరంటే మనీష్. ఇంక మనీష్ నామినేషన్స్ ఉన్నాయి. అసలేంట్రా ఆయన ఇంత ఓవర్ థింకింగ్ ఏంట్రా? ఆయనని ఎవరైనా ఒక్క మాట, ఒక్క చిన్నదేదైనా చేస్తే చాలు ఆయన దాన్ని ఎంత ఆలోచిస్తాడంటే ఇంకా ఆ పర్సన్ గురించి లోపల పెట్టేసుకొని అసలు ఇంకా వాళ్ళ మీద ఒక టెలిస్కోప్, మైక్రోస్కోప్ అన్నీ పెట్టి గమనిస్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఏ యాక్షన్ చేసినా అది ఆయనకు అగెయిన్స్ట్ గానే చేస్తున్నారనే ఫీలింగ్‌లోనే ఆయనుంటాడు. ప్రతిదీ చిన్నది ఏం జరిగినా ఆయననేదో టార్గెట్ చేయనీకే వెళ్లి ఇలా ప్లాన్ చేసుకొని మరీ చేస్తున్నారు. ఇంక ఈయననే మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి ఇంట్లో. ఈయనని టార్గెట్ చేయడమే అందరి పని అన్నమాట. సో, అది ఈయన ఫీలింగ్. ఈయన పర్ముటేషన్స్, కాంబినేషన్స్, కాలిక్యులేషన్స్ ఇవన్నీ చేసి ఇంకా పర్సన్ ఏంటి అనేది ఈయన డిసైడ్ చేస్తాడన్నమాట. సో, ఈయన బర్నీ గారిని నామినేట్ చేశాడన్నమాట. సో, నామినేషన్ పాయింట్ ఏంటంటే స్టార్టింగే ఆయన ఒక స్నేక్ అంట. ఆయన అంత పెద్ద సెలబ్రిటీ ఆయనను పట్టుకొని స్నేక్ అంటాడు. నువ్వు ఎవ్రీ మూవ్ అబ్జర్వ్ చేస్తున్నావంటాడు. నువ్వు కావాలనే ఆ రోజు ఎగ్ గొడవ జరిగినప్పుడు చాయ్ డైవర్షన్ చేశావు అని అంటాడు. అంటే ఈయనకి సంబంధించిన చాయ్ విషయం కాబట్టి ఆయన చాలా కాన్సంట్రేటెడ్‌గా దాన్ని జూసి, దాన్ని పెద్దది జూసి, పెద్దగా ఆలోచించి పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి గదా! ఆయన బ్రెయిన్‌లో. సో, అవన్నీ కాలిక్యులేట్ జేసి ఈయన బర్నీ గారు పెద్ద మాస్టర్ మైండ్ అని జెప్పి ఈయన డిసైడ్ అయ్యాడనమాట. ఈయన ఓవర్ థింకింగ్ పర్స్‌పెక్టివ్‌లో. అక్కడ కౌంటర్ టాప్ మీద ఏదో ప్లేట్ మర్చిపోతే దాన్ని నువ్వు కావాలనే సంజన పెట్టుంటుందని తెలిసినా గూడా నువ్వు ప్రియానే అన్నావు కావాలని అని చెప్పి ఈయన ఓవర్ కాలిక్యులేషన్స్. దానికి బర్నీ గారు అసలు ఏమీ మాట్లాడలేదు. అంటే ఏ డిఫెండ్ చేయలేదు. ఆయనకు అర్థమైపోయింది ఈయనకి చెప్పినా ఈయన బుర్రలో అదేం మారదు. సో, దీన్ని నేను వాదించడం కంటే జనాలకు వదిలేయడం బెటర్ అని చెప్పి ఆయన సైలెంట్‌గా ఏం డిఫెండింగ్ పాయింట్ చెప్పలేదు. ఒకటే ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే లాస్ట్ నామినేషన్స్‌లో నిన్ను నేను సేవ్ చేశాను. అంటే నువ్వు మంచిగా రెస్పాండ్ అవుతావు. పవన్ రెస్పాండ్ అవ్వడు అనే ఒక చిన్న దాంట్లో నేను నిన్ను మంచిగా చూసాను. కానీ నువ్వు నన్ను మంచిగా చూడట్లేదు. అందులో కూడా నేను నిన్ను సేవ్ చేశాను. కానీ నువ్వు నన్ను ఎంత ఇట్లా నెగెటివ్‌గా చూసినా నేను నిన్నైతే పాజిటివ్‌గానే చూస్తున్నానని చెప్పాడన్నమాట. మనీష్‌కి ఎంత చెప్పినా ఆయన క్యాలిక్యులేషన్‌లోనే ఉంటాడు గానీ అసలు వేరే పర్స్పెక్టివ్ ఆలోచించడు. అందరూ ఆయనని నెగెటివ్ చేయనీకి ప్లాను, కుతంత్రము అవన్నీ చేసుకొని ఈయనని గేమ్ డిస్టర్బ్ చేయనీకి అందరొచ్చారు. ఆయన దృష్టిలో ఇంకా అందరూ అంతే అన్నమాట. అందుకే వచ్చారు బిగ్ బాస్ హౌస్‌కి. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోనికి గాదు. లాస్ట్ వీక్ అంతా రాము మీద ఉన్నాడు. ఇప్పుడేమో బర్నీ గారన్నమాట. బర్నీ గారి మీద ఎందుకంటే ఇప్పుడు అందరున్నప్పుడు బర్నీ గారు మనీష్‌ని ఒక చిన్న పాయింట్ రైజ్ చేశాడు. అంటే ఫుడ్ వేస్ట్ చేసావు నువ్వు. చపాతీ ఒకటి డస్ట్‌బిన్‌లో పడేసావు. అది మాకిస్తే మేమైనా తినుండేవాళ్ళం కదా! అని ఒక చిన్న పాయింట్ రైజ్ చేశాడు. అంతే ఇంకా మనీష్. అదే గుర్తుపెట్టుకున్నాడు బ్రెయిన్‌లో. ఈయన కావాలనే ఇది చేశాడు. అంటే నాకు డైరెక్ట్‌గా చెప్పలేదు. అండ్ ప్లస్ అందరున్నప్పుడు ఈ పాయింట్‌ని తీసుకొని చెప్పాడంటే ఈయన ఏదో కావాలనే టార్గెట్ చేస్తున్నాడు. సో, ఏదైనా తెలిసినా కూడా కావాలనే మన మీదికి రావడానికే ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు. ఆయన అంత ఇన్నోసెంట్ కాదు అనే మైండ్ సెట్‌లోనే ఉన్నారు ఈయన. ఆయన ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ అనాలిసిస్, ఈ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే 'బిగ్ బాస్ అగ్ని పరీక్షలో' ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఆయనకెంత రివర్స్ ఫైర్ అయ్యిందో సేమ్ ఇక్కడ గూడా అలానే రివర్స్ ఫైర్ అవుతుంది. అది ఆయనకి అర్థమే గావట్లేదు. నాకు తెలిసి ఆయనకింక అర్థమే గాదనమాట. నాగార్జున గారొచ్చి చెప్పినా, ఎవరొచ్చి చెప్పినా అసలు వీళ్ళకి అర్థమే గాదు. తర్వాత ఎవరిని నామినేట్ చేశాడంటే రీతుని. రీతుకిచ్చిన పాయింట్స్ అయితే ఇంకా వరస్ట్. రీతుకి అన్నీ తెలుసంట. అన్నీ తెలిసి గూడా ఆవిడ కావాలనే పర్మిషన్ తీసుకోకుండా అన్ని రూల్స్‌ని బ్రేక్ చేస్తుందంట. ఇంక తెలియకుండా ఎవరికీ ఏ పర్మిషన్ అడగకుండా కావాలనే ఇంట్లోకి ఎంటర్ అవుతుందంట. మాక్సిమం ఆఫ్ ద టైమ్ ఈయన కంటే రీతునే ఎక్కువుంటుందంట ఇంట్లో. ఆవిడ గూడా కావాలని ఇవన్నీ చేస్తుందంట. ఇది ఆయన ఓవర్ థింకింగ్ అన్నమాట. ప్రతి ఒక్కరి విషయంలో ఆయనకేదైనా నచ్చలేదా అంటే వాళ్ళు మాత్రం ఫేక్. వాళ్ళు ట్రూ గాదు. ఈయనొక్కటే పర్ఫెక్ట్ గేమర్. దీనికి రీతు అయితే డిఫెండింగ్ చేసుకోవడానికి ట్రై చేసింది. అంటే పెద్దగా పాయింట్స్ పెట్టనప్పటికీ అందరితో అడగడానికి ట్రై చేసింది. నేను కావాలని ఏమైనా బ్రేక్ చేశానా రూలు? క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ గదా! సో, అది గూడా పనులు సరిగ్గా చేయట్లేదని చెప్పాడు. సో, అది గూడా అందరిని అడుగుతుంది. సో, వాళ్ళు కూడా డీమాన్ పవన్ స్టాండ్ తీసుకొని లేదు చేస్తుంది. రీతు చేస్తుంది. ఎప్పుడు అడిగినా 12కి అడిగినా ఎంత అలసిపోయినా గూడా రీతు చేస్తుందని స్టాండ్ తీసుకోవడం మంచిగా అనిపిచ్చింది. ఇలా ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఇంతవరకే జరిగిందనమాట.
సో నెక్స్ట్ వచ్చే నామినేషన్స్ ఇంకా ఘోరంగా ఉన్నాయి. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు అర్థమైంది ఏంటంటే కామనర్స్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతూనే ఉందన్నమాట. మాస్క్ మ్యాన్ కానీ, మనీష్ కానీ, శ్రీజ కానీ, ప్రియా కానీ నోరులు వేసుకొని పడిపోతూనే ఉన్నారు. సో వాళ్ళకి వాళ్ళు తోపు తురుములు అని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. అసలు ఎంతో మందిలో మేము సెలెక్ట్ అయ్యాము, మాకు మించిన గ్రేట్ ఎవరు లేరు, మేమే ఇంకా విన్నర్స్ అనే లెవెల్లో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఉంటే బిగ్ బాస్ ఎవరు మేమే గ్రేట్ మేమే కరెక్ట్ అని చెప్పి మాట్లాడతారనమాట వీళ్ళంతా. ఇంకా రోజుకి ఇలా వీళ్ళు గ్రాఫ్ తగ్గుతూనే ఉంది. ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చే వీక్స్ లో ఎవరొకరు పోతూనే ఉంటారు వీళ్ళలో. ఇది ఈ రోజు ఓవరాల్ ఎపిసోడ్ రివ్యూ. మీ అందరికి ఈ రివ్యూ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే రివ్యూ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.